అనగనగా ఒక అడవిలో భాసురక అనే సింహం ఉండేది. ఆ సింహం అంటే జంతువులందరికీ భయం. అది జంతువులన్నింటినీ చంపేస్తుంటే జంతువులన్నీ భయపడి రోజుకి ఒక జంతువును పంపేలా ఒప్పందం చేసుకున్నాయి. ఒకరోజు కుందేలు వంతు వచ్చింది. కుందేలు తెలివిగా ఆలస్యంగా వెళ్ళి దారిలో ఇంకో సింహం నన్ను ఆపింది అని అబద్ధం చెప్పింది. అలా చెప్పిన వెంటనే కోపంతో ఊగిపోయిన భాసురక ఎవరు ఆ సింహం అని కోపంగా అరిచింది. అప్పుడు ఆ కుందేలు ఒక బావి దగ్గరకు తీసుకొని వెళ్ళి ఆ సింహం ఇందులోనే ఉంది అని చెప్పింది. బావిలో తన నీడను చూసి అది ఇంకో సింహం అనుకుని భాసురక బావిలోకి దూకేసింది. తెలివైన కుందేలు అందరినీ కాపాడింది. ఆ తర్వాత జంతువులన్నీ ఆనందంగా జీవించడం మొదలుపెట్టాయి. ఈ కథలోని నీతి ఏమిటంటే కండబలం కన్నా బుద్ధిబలం గొప్పది, బుద్ధిబలం గొప్పది. అనగనగా ఒక అడవిలో భాసురక అనే సింహం ఉండేది. ఆ సింహం అంటే జంతువులందరికీ భయం. అది జంతువులన్నింటినీ చంపేస్తుంటే జంతువులన్నీ భయపడి రోజుకి ఒక జంతువును పంపేలా ఒప్పందం చేసుకున్నాయి. ఒకరోజు కుందేలు వంతు వచ్చింది. కుందేలు తెలివిగా ఆలస్యంగా వెళ్ళి దారిలో ఇంకో సింహం నన్ను ఆపింది అని అబద్ధం చెప్పింది. అలా చెప్పిన వెంటనే కోపంతో ఊగిపోయిన భాసురక ఎవరు ఆ సింహం అని కోపంగా అరిచింది. అప్పుడు ఆ కుందేలు ఒక బావి దగ్గరకు తీసుకొని వెళ్ళి ఆ సింహం ఇందులోనే ఉంది అని చెప్పింది. బావిలో తన నీడను చూసి అది ఇంకో సింహం అనుకుని భాసురక బావిలోకి దూకేసింది. తెలివైన కుందేలు అందరినీ కాపాడింది. ఆ తర్వాత జంతువులన్నీ ఆనందంగా జీవించడం మొదలుపెట్టాయి. ఈ కథలోని నీతి ఏమిటంటే కండబలం కన్నా బుద్ధిబలం గొప్పది, బుద్ధిబలం గొప్పది. అనగనగా ఒక అడవిలో భాసురక అనే సింహం ఉండేది. ఆ సింహం అంటే జంతువులందరికీ భయం. అది జంతువులన్నింటినీ చంపేస్తుంటే జంతువులన్నీ భయపడి రోజుకి ఒక జంతువును పంపేలా ఒప్పందం చేసుకున్నాయి. ఒకరోజు కుందేలు వంతు వచ్చింది. కుందేలు తెలివిగా ఆలస్యంగా వెళ్ళి దారిలో ఇంకో సింహం నన్ను ఆపింది అని అబద్ధం చెప్పింది. అలా చెప్పిన వెంటనే కోపంతో ఊగిపోయిన భాసురక ఎవరు ఆ సింహం అని కోపంగా అరిచింది. అప్పుడు ఆ కుందేలు ఒక బావి దగ్గరకు తీసుకొని వెళ్ళి ఆ సింహం ఇందులోనే ఉంది అని చెప్పింది. బావిలో తన నీడను చూసి అది ఇంకో సింహం అనుకుని భాసురక బావిలోకి దూకేసింది. తెలివైన కుందేలు అందరినీ కాపాడింది.
తర్వాత జంతువులన్నీ ఆనందంగా జీవించడం మొదలుపెట్టాయి. ఈ కథలోని నీతి ఏమిటంటే, కండబలం కన్నా బుద్ధిబలం గొప్పది, బుద్ధిబలం గొప్పది.